10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే క్లారిటీతో ఉన్నావు కదా. అంటే ఆఫ్టర్ 10th షల్ ఐ డూ ఇంటర్మీడియట్, షల్ ఐ గో విత్ పాలిటెక్నిక్ ఆర్ డూ ఐ హ్యావ్ టు డూ ఐటీఐ అనేటువంటి క్లారిటీతో నువ్వు డెఫినెట్గా ఉండాలి. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఒకసారి చూద్దాం. కొంతమంది ఉంటారు, దే యాక్చువల్లీ హ్యావ్ నో ఐడియా. మా ఫ్రెండ్స్ ఈ కాలేజ్లో జాయిన్ అయినరు, చాలామంది మా ఫ్రెండ్స్ ఎంపీసీ తీసుకుంటున్నారు, చాలామంది మా ఫ్రెండ్స్ బైపీసీ తీసుకుంటారు అని వాళ్ళ ఫ్రెండ్స్తో ఒక ఫ్లోలో ఒక గొర్రెలాగా వెళ్ళిపోతారు. నో, యూ షుడ్ నాట్ డూ దట్. సెకండ్ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, పేరెంట్స్ తీసుకెళ్ళి ఏదో కార్పొరేట్ కాలేజ్లో ఐఐటి అడ్వాన్స్డ్, ఐఐటి మెయిన్స్ అనేటువంటి దాంట్లో వాళ్ళను జాయిన్ చేస్తారు. కానీ స్టూడెంట్ యొక్క కెపాసిటీ అందరిది ఆ లెవెల్ వరకు ఉండకపోవచ్చు. యాజ్ ఎ స్టూడెంట్గా నువ్వేం చేయాలంటే ఇంట్రాస్పెక్షన్ చేసుకొని, మమ్మీ డాడీ దిస్ ఈజ్ మై కెపాసిటీ, నేను ఇది కోపప్ చేయగలుగుతాను కావచ్చు అని నువ్వు మీ పేరెంట్స్కి చాలా క్లియర్గా గైడ్ చేస్తే పాపం దే విల్ టేక్ ఏ వైజ్ డెసిషన్. మరి కార్పొరేట్ కాలేజ్లో ఉండాలనుకుంటున్నావా, నీ హోమ్ టౌన్లో ఉండాలనుకుంటున్నావా, రెసిడెన్షియల్ ప్యాటర్న్లో ఉండాలనుకుంటున్నావా, డే స్కాలర్లో ఉండాలనుకుంటున్నావా, యూ నీడ్ టు హ్యావ్ అ క్లారిటీ. 10th క్లాస్ అయిపోయింది కదా మీది, మీకు సో మెనీ కాలేజెస్ నుండి ఎవ్రీడే యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ కాల్స్. ఆ కాల్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, వేరే వాళ్ళ యొక్క డిసిషన్స్ యొక్క ట్రాప్లో పడకు. నీకంటూ చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ ప్రకారం వెళ్ళు. ఇంకో కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు, చిన్నప్పటి నుండి ఒక డాక్టర్ కావాలనుకుంటారు, దే వాంట్ టు డూ మెడిసిన్ కోర్స్. కానీ సడన్గా బాసర ట్రిపుల్ ఐటీకి అప్లై చేయడము, పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాయడము రాస్తారు, ఇక్కడ మంచి ర్యాంక్ రావడము, బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ రాగానే గొర్రెలాగా వెళ్ళి అక్కడ జాయిన్ అవుతారు. చిన్నప్పటి నుండి కావాలనుకుంటుందేమో డాక్టరు, అక్కడ ఉండేదేమో ఎంపీసీ డిగ్రీ. నువ్వు నిజంగా ఇంజనీర్ కావాలి అనుకుంటే దెన్ యూ గో అండ్ జాయిన్ దేర్. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్, బట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ. ఏదో ఇది వచ్చింది కదా అని సడన్గా నిర్ణయం చేంజ్ చేసుకుని వెళ్ళడం కాకుండా ఒక మంచి పద్ధతిలో వైజ్గా డిసిషన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఫ్యూచర్లో నీకు అకాడమిక్ ప్రెషర్ అనేది ఉండదు. అలా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక స్టెప్ వై